మీ క్వశ్చన్స్‌కి నా ఆన్సర్స్. ఈ వీడియోలో మీరు అందరూ అడిగిన డౌట్స్ అన్నింటికి క్లియర్‌గా ఆన్సర్ చేస్తున్నాను. నాకు మన వన్ ఆఫ్ అవర్ ఫాలోవర్ ఒక కామెంట్ చేశారు. రౌండ్ నెక్‌కి కాలర్ ఫ్యూజింగ్ అనేది ఎలా వేయాలో చెప్పండి అని. ఇక్కడ వీడియో అయితే చూపిస్తున్నాను చూసేయండి. మనం మామూలుగా బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు నెక్ రౌండ్ అనేది కట్ చేసేసుకోకూడదు. నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్యాన్వాస్ మీద మార్క్ చేసుకోవాలి. ఇలాగ క్యాన్వాస్ మీద నెక్ రౌండ్‌ని ఫస్ట్ మనం డ్రా చేసుకోవాలి. నెక్ రౌండ్ డ్రా చేసిన తర్వాత మనకి స్కాల్ప్ రౌండ్ అనేది ఎన్ని ఇంచెస్ కావాలి, మనకి కస్టమర్ చెప్పిన దాన్ని బట్టి మనము ఆ రౌండ్ షేప్ ని రెడీ చేసి పెట్టుకోవాలి. రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఆ రౌండ్ షేప్ పెట్టి డ్రా చేసుకుంటే మీకు ఆ స్కాల్ప్ రౌండ్ అనేది ఈక్వల్ గా వస్తాయి. ఈ మార్కింగ్ చేసుకున్న ఈ స్కాల్ప్ ని కట్ చేసేసుకొని, కట్ చేసిన తర్వాత మనం మళ్ళీ దీనిని కాటన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఐరన్ చేస్తే ఇది కాలర్ ఫ్యూజింగ్. మనకి అది స్టిక్ అవుతుంది. స్టిక్ అయిన తర్వాత నెక్ నైతే మనం రెడీ చేసేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన నెక్ ప్యాచ్ ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసిన తర్వాత ఈ స్కాల్ప్ నెక్ లైన్ మీద మనం మిషన్ స్టిచ్ అనేది వేయాలి. మిషన్ స్టిచ్ వేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా వేసుకోవాలి. చాలా స్లోగా వెళ్ళాలి. మిషన్ కంట్రోల్ అనేది చాలా మంచిగా ఉండాలి. ఇది అంతా నేను వీడియోలో చూపించినట్టుగానే చేసుకోండి. చేసుకొని ఇలా కలర్ ఫ్యూజింగ్ యూస్ చేసి స్కాల్ప్ రౌండ్ అనేది ఇచ్చి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా స్లోగా మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. మీకు కూడా నీట్ గా ఫినిషింగ్ ఉండేటట్టుగా స్కాల్ప్ అయితే రెడీ అయిపోయింది. ఫైనలీ అండ్ క్లారిఫికేషన్. అందరికీ కొన్ని డౌట్స్ ఉన్నాయి. క్యాన్వాస్ అంటే ఏంటి, ఫ్యూజింగ్ అంటే ఏంటి, బక్రం అంటే ఏంటి అని ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర యూస్ చేయాల్సి వస్తుంది. నేను మొన్న చెప్పినట్టుగా డిఫరెంట్ నెక్ లైన్స్ కి డిఫరెంట్ ఫ్యూజింగ్స్ ఆర్ క్యాన్వాస్ యూస్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మీకు నేను ఈ బ్లూ కలర్ బ్లౌజ్ లో చూపించింది ఫ్రంట్ నెక్ లో వాడింది ఏంటంటే కాలర్ ఫ్యూజింగ్. అదే బ్యాక్ నెక్ లో కూడా వాడాను. బ్యాక్ నెక్ లో ఆ నెక్ కి ఈ కాలర్ ఫ్యూజింగ్ అనేది యూజ్ అవ్వదు. మీరు అక్కడ కాలర్ ఫ్యూజింగ్ యూజ్ చేస్తే మీకు నెక్ లైన్ అనేది సెట్ అవ్వదు. సో ఓన్లీ స్కాల్ప్స్ కి మాత్రమే కాలర్ ఫ్యూజింగ్ యూజ్ చేయండి. నార్మల్ వచ్చే రెగ్యులర్ నెక్ లైన్స్ అన్నిటికి నార్మల్ బేసిక్ పేపర్ ఫ్యూజింగ్ యూజ్ చేసేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అయితే షేర్ చేసేసుకోండి. నెక్స్ట్ టైం మీకు డౌట్స్ ఉంటే నాకు డిఎం చేసేయండి. వీక్లీ ఒక వీడియో అయితే ఇన్ఫర్మేటివ్ వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను.